400 సంవత్సరాల క్రితమే ఒక మహాయోగి ఈ రోజుల్లో జరిగే విషయాలను చెప్పాడంటే మీరు నమ్ముతారా? మొబైల్ ఫోన్లు, ప్రపంచంలో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు, మనుషుల మధ్య తగ్గుతున్న ప్రేమ, ఇవన్నీ ముందుగానే చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ మహాయోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరిచే రహస్యాలు ఉన్నాయి. ఇవాళ ఈ వీడియోలో ఆయన తప్పకుండా జరుగుతాయని చెప్పిన భవిష్యత్ సంగతులనేంటో తెలుసుకుందాం. ఇప్పుడే మనం తెలుసుకోబోతున్నది కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో తప్పక జరిగే కొన్ని ముఖ్యమైన సూచనలు. మొదటిది ప్రపంచంలో మార్పులు. కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ప్రపంచంలో ఎన్నో పెద్ద మార్పులు జరుగుతాయి. మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది, ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుంది, ప్రకృతి విపత్తులు ఎక్కువవుతాయి. ఎక్కడ పడితే అక్కడ వరదలు, భూకంపాలు, తుఫాన్లు పెరుగుతాయి. మనం చూస్తున్నట్లే ఈ రోజుల్లో ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని చాలామంది భావిస్తున్నారు కదా. రెండవది సమాజంలో మార్పులు. కాలజ్ఞానం ప్రకారం సమాజంలో కూడా పెద్ద మార్పులు వస్తాయి. బంధాలు బలహీనమవుతాయి. తల్లిదండ్రుల మాటలు వినని పిల్లలు పెరుగుతారు. మానవ సంబంధాల కంటే డబ్బు ముఖ్యమవుతుంది. నిజం చెప్పేవాళ్ళు తగ్గిపోతారు. అబద్ధం చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఇవి వినిపిస్తే మనం ఉన్న కాలంలో పోలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. మూడవది అద్భుతమైన సూచనలు. కాలజ్ఞానంలో కొన్ని ఆశ్చర్యకరమైన సూచనలు కూడా ఉన్నాయి. ఆకాశంలో కొత్త కొత్త యంత్రాలు ఎగురుతాయని చెప్పారు. ప్రపంచంలో మొత్తం చిన్న గ్రామంలా కనిపిస్తుందని చెప్పారు. దూరంలో ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడగలమని చెప్పారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ చూస్తే ఈ మాటలు చాలామందికి గుర్తుకొస్తాయి. నాలుగవది చివరిగా వచ్చే మార్పులు. కాలజ్ఞానం ప్రకారం చివరిలో ప్రపంచంలో పెద్ద కల్లోలం వస్తుంది. అన్యాయం ఎక్కువ అవుతుంది. ప్రజలు కష్టపడతారు. కానీ ఆ తర్వాత ధర్మం మళ్ళీ నిలుస్తుందని కూడా చెప్పారు. మంచి కాలం తిరిగి వస్తుందని విశ్వాసం ఉంది. ఇవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలను చాలామంది భవిష్యత్తుని గురించి హెచ్చరికగా భావిస్తుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.